బతుకుతాడు అనుకున్నోడు చచ్చిపోయిండు. అంతా సెట్ అయింది. చిన్న టెస్టులు ఉన్నాయని చెప్పిన డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ చేతిలో పెట్టిరు. గంతే, ఇంకేమన్నా ఉంటుందా? నా అనుకున్నోళ్లకు ఒళ్ళు మండింది. హాస్పిటల్లో అద్దాలు వగలగొట్టిరు, కుర్చీలు బెంచీలను ఇరగొట్టిరు, రాళ్లు రాడ్లతో ఇష్టం వచ్చినట్లు హాస్పిటల్ మీద దాడి చేసిరు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఇండోర్ గోకుల్దాస్ హాస్పిటల్లో ఆర్ఎస్ఎస్ లీడర్ హిమ్మత్ రాథోడ్ చిన్న సమస్యతో నిన్న జాయిన్ అయిండు. అప్పటిదాకా మంచిగానే మాట్లాడిన లీడర్ చచ్చిపోయిందని డాక్టర్లు చెప్పంగానే బాధితులు రెచ్చిపోయారు. ఇట్లా దాడి చేసి తమ కోపం తీర్చుకుర్రు. హాస్పిటల్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసిరు. బతుకుతాడు అనుకున్నోడు చచ్చిపోయిండు. అంతా సెట్ అయింది. చిన్న టెస్టులు ఉన్నాయని చెప్పిన డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ చేతిలో పెట్టిరు. గంతే, ఇంకేమన్నా ఉంటుందా? నా అనుకున్నోళ్లకు ఒళ్ళు మండింది. హాస్పిటల్లో అద్దాలు వగలగొట్టిరు, కుర్చీలు బెంచీలను ఇరగొట్టిరు, రాళ్లు రాడ్లతో ఇష్టం వచ్చినట్లు హాస్పిటల్ మీద దాడి చేసిరు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఇండోర్ గోకుల్దాస్ హాస్పిటల్లో ఆర్ఎస్ఎస్ లీడర్ హిమ్మత్ రాథోడ్ చిన్న సమస్యతో నిన్న జాయిన్ అయిండు. అప్పటిదాకా మంచిగానే మాట్లాడిన లీడర్ చచ్చిపోయిందని డాక్టర్లు చెప్పంగానే బాధితులు రెచ్చిపోయిరు. ఇట్లా దాడి చేసి తమ కోపం తీర్చుకుర్రు. హాస్పిటల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిరు. सर्जरी कराई, सर्जरी कराने के बाद दूसरे दिन उनको शिफ्ट कर दिया। शिफ्ट करने वाला है बढ़िया व्हाट्सअप देख रहे थे, अपनी बातचीत कर रहे थे। डॉक्टर साहब से उन्होंने पूछा खाना खा सकता हूँ कि नहीं, सब करता हूँ। उसके बाद उनको बोला कि भैया तुम्हारा ब्लड पतला कर रहे हैं, क्या पता क्या कर रहे हैं, और आपका मुंह साफ करने वाले हैं। और मुंह साफ करते करते एकदम वो सांस लेने लग गए और थोड़ी देर में उनकी डेथ हो गई। तो जब उनका ब्लड प्रेशर नॉर्मल था, उनकी सारी सांसें अच्छे से चल रही थी, उनकी पल्स अच्छी आ रही थी, उनके अंदर सर्जरी में कोई ब्लड नहीं निकला था, तो एकदम से मौत होने का कारण क्या हो सकता है? और जब ये बात पता चली, बाहर आके लोगों को बताया नहीं काफ़ी समय तक, जब बाद में बताया तो 2 घंटे तक उनकी पत्नी नीचे बैठी रही, रोती रही कि मेरे पति को क्या हो गया है। 2 घंटे तक कोई डॉक्टर, कोई मैनेजमेंट का कार्यकर्ता, कोई मैनेजमेंट से सर्जरी में कोई ड्यूटी डॉक्टर, कोई उनसे मिलने नहीं आया, ना किसी ने ये तक बताया कि कार्यकर्ता के साथ में क्या हुआ है। तो ऐसा दुर्भाग्यपूर्ण कार्य इस गोकुलदास हॉस्पिटल में अगर हो रहा है तो इसकी जिम्मेदारी किसको बनती है, उसको लेना पड़ेगा। हम ये चाहते हैं कि जो भी हो उन जिम्मेदारों के खिलाफ कार्रवाई होना चाहिए, उनके खिलाफ FIR होना चाहिए।